కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కృష్ణా గోదావరి నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాలను సీఎం రేవంత్ వివరించనున్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా గోదావరి జలాలపై మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కృష్ణా గోదావరి నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాలను సీఎం రేవంత్ వివరించనున్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, రేపు అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ అసలు గత 10 ఏళ్లలో అంటే కేసీఆర్ హయాంలో ఏం జరిగింది, నీటికి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ ఎలాంటి ఒప్పందాలు తీసుకున్నాడు, ఆ ఒప్పందాల వల్ల తెలంగాణకు జరిగినటువంటి నష్టం ఏంటి అనే అంశాలతోని కాసేపట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్ కార్యక్రమానికి ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అధికార ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లోనే ఒక 5 నిమిషాలలో ఈ కార్యక్రమం మొదలుగానుంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం కూడా వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చాలా రోజులుగా ఒక ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నప్పటికీ నీటికి సంబంధించినటువంటి అంశంలో కాళేశ్వరం కమిషన్కు అనేక సమాచారం ఇచ్చాడు కోదండరాం. దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఈ తెలంగాణకు రావాల్సినటువంటి వాటా రావట్లేదు, దీనికి కేసీఆర్ కారణం అంటూ చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలను కోదండరాంతో కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు చెప్పించనున్నారు. దీని తర్వాత అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఆయన చేయనున్నటువంటి ప్రసంగంలో గత 10 సంవత్సరాల్లో అంటే ముఖ్యంగా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ దిగిపోయేంతటి వరకు కేసీఆర్ చేసినటువంటి ఒప్పందాలేంటి, దానివల్ల తెలంగాణకు ఏ విధంగా నష్టం జరిగింది, ముఖ్యంగా ఇటు కేంద్రంతో లేదంటే సిడబ్ల్యూసీతోని పోరాడడంలో తెలంగాణ నీటి వాటాను తెలంగాణకు తేవడంలో కేసీఆర్ విఫలమైండు అనే అంశాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఇక రేపటి నుంచి జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణ కాంగ్రెస్ నేతలను జలద్రోహులు అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు పాలమూరును ఎండబెడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా ఆ ప్రాంతం నుంచి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా పాలమూరు పైన చిత్తశుద్ధి లేదు, పాలమూరు ప్రజలపైన ప్రేమ లేదు అంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు నీటి పంపకాలకు సంబంధించి కానీ, ఇటు సాగునీటి విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, ఈ జల వివాదాలకు కానీ, లేదంటే ఈ తప్పిదాలకు కారణం ఎవరు అనే అంశాన్ని కాంగ్రెస్ నేతలు ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి ఒప్పందాలు, కేసీఆర్ చేసినటువంటి తప్పిదాల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణ నష్టపోయింది, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా కూడా దక్కలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా రానున్నటువంటి కాలంలో ఈ నీటి అంశాన్ని కేంద్రంగా చేసుకొని బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్దామనే ప్లాన్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా కేసీఆర్ కూడా ఒక 3-4 చోట్ల బహిరంగ సభలు ప్లాన్ చేసి తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వాటాను తెలంగాణకు దక్కడంలో, దాన్ని తీసుకురావడంలో విఫలమవుతుంది అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి కౌంటర్ అటాక్ చేయాలని కాంగ్రెస్ నేతలు రెడీ అవుతూ ఉన్నారు. ఇటు అసెంబ్లీలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు గతంలో జరిగినటువంటి తప్పిదాలు, గతంలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అసెంబ్లీలో ప్రజెంట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక బయట కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి
ప్రచారాలకు అవి వాటిలో వాస్తవం ఏముంది అవాస్తవం ఏముంది అనే విషయాన్ని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా ఈ నీళ్లకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ ద్రోహి, కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలు, ముఖ్యంగా ఆనాడు ఏపీ సీఎంగా ఉన్నటువంటి జగన్ దగ్గరికి వెళ్ళి జగన్కి లబ్ధి చేకూర్చడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ నీటి వాటాను తాకట్టు పెట్టాడనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్స్పోజ్ చేద్దామని భావిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు జరగనున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగనుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అనేక మంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, కొంతమంది ప్రొఫెసర్లు, రాజకీయ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ కలిసి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇందులో క్షుణ్ణంగా అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, ఈ కేసీఆర్ అధికారం చేపట్టే నాటికి తెలంగాణకు ఇచ్చినటువంటి వాటా ఎంత, తెలంగాణ వాటాను కేసీఆర్ ఎంతవరకు సఫలీకృతం చేశాడు, ఎంతవరకు వాడాడు, దాంతోపాటు మిస్యూజ్ చేసింది ఎంత, దాంతోపాటు కేసీఆర్ చేసినటువంటి అంటే ఆయన కేవలం కాళేశ్వరం పేరు మీద ఒక ప్రాంతం వైపు అంటే ఉత్తర తెలంగాణకు దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశాడు. దక్షిణ తెలంగాణ ఎండిపోవడానికి కేసీఆర్ కారణమనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎక్స్పోజ్ చేద్దామని భావిస్తూ ఉన్నారు. ఇక రేపు కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు అప్పీల్ చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఈ నీటి వివాదాలకు కానీ లేదంటే ఈ నీటి వాటా తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా తెలంగాణకు దక్కకపోవడానికి కేసీఆర్ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలే కారణమనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఇటు అసెంబ్లీలో చాలా బలంగా చెప్పాలని భావిస్తూ ఉన్నారు. ఈ చర్చల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎవరు ఈ నీటికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినా దానికి కౌంటర్ అటాక్ చేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా ప్రభుత్వ విప్పులకు సీఎం రేవంత్ రెడ్డి దిశ నిర్దేశం చేయనున్నారు. ఇక బయట టీవీ కార్యక్రమాల్లో కానీ టీవీ చర్చల్లో కానీ పాల్గొన్నటువంటి అధికార ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి పిలిచారు. వాళ్ళు కూడా తమ వాదన బలంగా వినిపించాలి. తాము ప్రెస్ మీట్లు కండక్ట్ చేసినా లేదంటే టీవీ చర్చల కార్యక్రమాలకు వెళ్ళినా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయానికి కారణం ఎవరో అనే విషయాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. మొత్తానికైతే కాసేపట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు అంటే ఇటు ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ విప్పులకు, ఎమ్మెల్సీలకు, అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్.